ఒక అమ్మాయి నన్ను చూడటానికి వచ్చింది. నేను అడిగాను, ఏంటమ్మా ఇంటికి వచ్చావు అంటే, అమ్మాయి చెప్పింది, అందరం మిమ్మల్ని కలెక్టర్ మామయ్య అని పిలుస్తున్నారు కదా, సో నేను కూడా ఒక చనువు తీసుకొని మిమ్మల్ని ఒక సహాయం కోసం వచ్చాను అంది. ఏం సహాయం కావాలి అన్నాను. అప్పుడు అమ్మాయి నాతో చెప్పింది, మా నాన్నగారు కోవిడ్ టైంలో చనిపోయారు, నాకు నర్సింగ్ చదువుకోవాలని చెప్పి చాలా కోరిక, కానీ మా అమ్మకి నర్సింగ్ ఫీ పే చేసే స్థితి ఈరోజు ఈ నర్సింగ్కి ఫీ పే చేసే పరిస్థితి ఈరోజు మా ఇంట్లో లేదు అని చెప్పింది అనమాట. అప్పుడు నేను అడిగాను, ఏం కావాలి అంటే, నాకు ఎవరైనా స్పాన్సర్ని చూస్తారా నర్సింగ్కి ఫీ పే చేయడానికి అని. నేను ట్రై చేస్తానని చెప్పి, అప్పుడు నాకు తెలిసిన చాలా పెద్ద హీరో అయిన శ్రీ అల్లు అర్జున్ గారికి ఫోన్ చేశా, ఇట్లా ఒక అమ్మాయి ఉంది, మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా అంటే, అప్పుడు అల్లు అర్జున్ గారు కూడా 1 సంవత్సరం కాదు 4 సంవత్సరాలకు కావాల్సిన ట్యూషన్ ఫీ, హాస్టల్ ఫీ మొత్తం నేనే పే చేస్తానని చెప్పి మొత్తం ఆయన కాలేజ్లో పే చేశారు. ఈ అమ్మాయి కాలేజ్కి వెళ్ళి రావటం మొదలుపెట్టింది. మీకు తెలుసు కదా, అల్లు అర్జున్ గారు సహాయం చేశారంటే అది ఆబ్వియస్లీ ఇంకా పెద్ద న్యూస్ అయిపోతుంది. సో అది కేరళ మొత్తం పెద్ద న్యూస్ అయిపోయింది అనమాట. ఆ న్యూస్ చదివి నెక్స్ట్ డే ఇంకొక అమ్మాయి నన్ను చూడటానికి వచ్చింది. ఆ అమ్మాయి చెప్పింది, మా నాన్నగారు కూడా కోవిడ్ టైంలో చనిపోయారు, నాకు ఇంజనీరింగ్ చదువుకోవాలని ఉంది, నాకు ఎవరైనా సహాయం చేస్తారా అని అడిగింది. ఆ టైంలో నాకు ఒక విషయం అర్థమైంది, ఏంటంటే పిల్లలు నన్ను ఊరికే కలెక్టర్ మామయ్య అని పిలవట్లేదు, వాళ్ళు నాతో చెప్తున్నారు, మా అమ్మ మా నాన్న తర్వాత మమ్మల్ని చూసుకునే రెస్పాన్సిబిలిటీ మీకు ఉంది అని చెప్పడానికి వాళ్ళు నన్ను అలా పిలుస్తున్నారన్న విషయం నాకు అప్పుడు అర్థమైంది. అప్పుడు నేను నా మనసులో ఒక మాట అనుకున్నాను, నేను అలపీకి జిల్లా కలెక్టర్గా ఉన్న టైంలో అలపీలో ఎంతమంది పిల్లలకైతే కోవిడ్ టైంలో అమ్మా నాన్న చనిపోయారో వాళ్ళందరికీ వాళ్ళు చదువుకునేదాకా స్పాన్సర్ని ఐడెంటిఫై చేసి ఇస్తాను అని చెప్పేసి, నేను ఆ మనసులో ఆ మాట అనుకున్నప్పుడు నాకున్న ఒక ఊహ ఏంటంటే, ఒక 20-30 మంది పిల్లలకి అయి ఉంటారు అమ్మా నాన్న చనిపోయిందని. కానీ సర్వే చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అలపీలో కోవిడ్ టైంలో అమ్మా నాన్న చనిపోయిన పిల్లలు 20-30 కాదు, 100 కాదు, 200 కాదు, 293 మంది పిల్లలకి కోవిడ్ టైంలో అలపీలో అమ్మా నాన్న చనిపోయారు. కానీ మనసులో ఒక మాట తీసుకున్నాను కాబట్టి వాళ్ళ కోసం నేను ట్రై చేయటం మొదలుపెట్టాను. 6 నెలల్లో 293 మందికి వాళ్ళు చదువుకునేదాకా స్పాన్సర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాతే నేను అలపీ నుంచి మారి త్రిశూర్లో ఛార్జ్ తీసుకున్నాను. సో ఒక మాటలో చెప్పాలంటే, అలపీలో దెర్ ఇస్ నో కోవిడ్ ఆర్ఫన్ who can discontinue his studies because of financial issues. సో అలపీ నుంచి నేను త్రిశూర్కి వెళ్ళంగానే అగైన్ పిల్లలందరికీ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఎందుకంటే అలపీలో కోవిడ్ అందరికీ నేను హెల్ప్ చేశాను కాబట్టి త్రిశూర్లో కూడా. సో త్రిశూర్లో 609 పిల్లలు ఉన్నారనమాట. ఈ 609 పిల్లలకి కూడా వాళ్ళు చదువుకునేదాకా సహాయం చేసే స్పాన్సర్ని నేను వాళ్ళకి ఇచ్చేశాను. సో టోటల్ చూసుకుంటే అలపీ అండ్ త్రిశూర్ అరౌండ్ 1000 పిల్లలకి మేము హెల్ప్ చేశాం. ఈ విషయం ఇక్కడ దాకా వచ్చి మీ అందరికీ చెప్పే కారణం ఏంటంటే, ఈ 1000 మందిలో దాదాపు ఒక 100-150 మంది సహాయం చేసింది మీ రొటేరియన్సే. సో I thought I should thank all of you for being part of this journey. నా ఒక జర్నీలో మీరందరూ భాగం అవటం వల్ల I thought I should share and I should personally thank the fraternity of Rotarians for coming forward and support. And చాలా కొంత టైంలో ఒక్కొక్కరు ఇండివిజువల్గా స్పాన్సర్ చేశారు, కొన్నిసార్లు రోటరీ యాజ్ ఎ బ్రాంచెస్గా స్పాన్సర్ చేసినాయి, బట్ దే కేమ్ ఫార్వర్డ్ విత్ వెల్కమింగ్ హ్యాండ్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇవన్నీ మీకు చెప్పడానికి కారణం ఏంటంటే, మీరు ఉన్న ప్లేస్లో కూడా ఇదే ఒక అవసరంతో పిల్లలు ఉన్నారు. అలపిలోనే కాదు పిల్లలకి అమ్మా నాన్న చనిపోయింది, త్రిశూర్లోనే కాదు పిల్లలకి కోవిడ్ టైంలో అమ్మా నాన్న చనిపోయింది, ఈవెన్ విజయవాడలో కూడా నాకు తెలిసి ఇదే ఒక పరిస్థితి ఉంటుంది, గుంటూరులో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది, మీరున్న ఏరియాస్ కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. సో వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్, ట్రై టు సపోర్ట్ దిస్ చిల్డ్రన్. దెర్ ఆర్ దిస్ చిల్డ్రన్, ఓకే, కోవిడ్ కారణం వల్ల ఇబ్బంది పడుతున్న పిల్లలు ఉన్నారు. సో దే నీడ్ యువర్ సపోర్ట్. లుకింగ్ ఫార్వర్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ hope I made it short and interactive. Thank you so much.